హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు హాక్చైల్డ్ మైనింగ్ అప్లికేషన్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు చేయొచ్చా, చేయకూడదా, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఇక ఇందులో కొత్తగా వచ్చిన ఆఫర్స్ మీద పెట్టుబడి పెట్టచ్చా, పెట్టకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే హాక్చైల్డ్ మైనింగ్. ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, హాక్చైల్డ్ మైనింగ్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్లాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మైనింగ్ ఏరియా మీద క్లిక్ చేస్తున్నాను. మైనింగ్ ఏరియా మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ 3 సిరీస్లుగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ముందుగా మనం ఇది వచ్చేసరికి అంతా ఓల్డ్ సిరీస్ అనమాట. ఇదంతా ఫస్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి ఇవి ఉన్న ప్లాన్స్ అనమాట. మధ్య మధ్యలో కొన్ని ప్రైస్లు అయితే మారటం జరిగిందనమాట. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన సిరీస్లు అనమాట. సో ఇందులో వచ్చేసరికి స్టార్టింగ్ ప్లాన్ చూడండి. ఇక్కడ 4,59,000 ఇచ్చారు ప్లాన్ గడువు 170 రోజులు ఇచ్చారు. పర్ డే వచ్చేసరికి మనకి 25,245 రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు. ఇది ఇంకా హైయెస్ట్ ప్లాన్ అనమాట. అలాగే వేరే సిరీస్లోకి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడికి వస్తేనేమో 600 రూపాయలు ఆఫర్ ఇచ్చారు. ఇది 1 డే ప్లాన్ అంట. సో 600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 డేలో మనకి 1,200 రావడం జరుగుతుంది. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ అయితే లేదన్నమాట. బేసిక్గా ఈ అప్లికేషన్లో ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ ఉంటుంది. బట్ ఈ సిరీస్లో మాత్రం ఈ ప్లాన్ తీసుకుంటే మనకి 1 డేలో మనకి 1,200 రావడం జరుగుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ అవ్వదంట. ఇక్కడ చూడండి, 2,000 రూపాయలు పెడితే 1 డేలో 5,000 రూపాయలు అంట. ఒక్కొక్క ప్లాన్ 2 సార్లు పర్చేస్ చేయొచ్చు అంటున్నారు. ఇంకా ప్లాన్స్ చూస్తే ఇదంతా 3,600 రూపాయలు 9,000 రూపాయలు వస్తుందంట. 8,600 పెడితే 25,000 అంట. ఇవన్నీ 1 డే ఆఫర్లు అనమాట. సో ప్లాన్స్ పరిస్థితి ఇలా ఉంది. ఇంకా ఇందులో కొన్ని ప్లాన్స్ అయితే యాడ్ చేశారు. ఇది కూడా చూడండి, 5,900 అంట. ఇది కూడా 1 డే ప్లాన్ పీరియడ్ ఇచ్చారు. 1 డేకి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎంత హైయెస్ట్ అమౌంట్లు ఇస్తున్నారో. ఇన్వెస్ట్మెంట్ ఇది చేస్తే ఇది వస్తుందంట. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది 80 డేస్ ప్లాన్ అంట. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది 120 డేస్ అంట. ఇందులో ప్లాన్స్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ ఇంకెన్ని రోజులు వర్క్ చేయొచ్చు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ అప్లికేషన్ మార్చి 2025లో లాంచ్ అయిందంటారు. కొంతమంది ఏప్రిల్ 2025లో లాంచ్ అయిందంటారు. కొంతమంది జూలై అని చెప్పి కూడా ఉన్నారు. అయితే ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడంటే, డొమైన్ రిజిస్ట్రేషన్ డేటు 17వ తారీఖు ఫిబ్రవరి 2025లో డొమైన్ అయితే రిజిస్టర్ అయింది. ఇది ఫస్ట్ వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు రిజిస్టర్ అయిన డేట్ ఇది. ఎక్స్పైరీ డేటు 17వ తారీఖు ఫిబ్రవరి 2026లో అయితే డొమైన్ ఎక్స్పైర్ అయిపోవాలి. ఇది ఓల్డ్ అనమాట. అయితే వీళ్ళు కొత్తగా మళ్ళీ డొమైన్ అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో వాటి డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 16వ తారీఖు నవంబర్ 2025 అని చెప్తున్నారు. ఎక్స్పైరీ డేటు 16వ తారీఖు నవంబర్ 2026 అని పెట్టారు. ఈ డొమైన్ అప్డేట్ చేసింది ఇప్పుడు 21వ తారీఖు నవంబర్ 2025. మీకు ఇందాక చెప్పాను కదా, ఈ డొమైన్ అప్డేట్ చేశారు. అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రిజిస్ట్రేషన్ డేట్ మారిపోయింది, ఎక్స్పైరీ డేట్ కూడా మారిపోయింది అనమాట. ఒరిజినల్గా ఇది 17వ తారీఖు ఫిబ్రవరి 2025లో లాంచ్ అయింది. ఎక్స్పైరీ డేట్ 17వ తారీఖు ఫిబ్రవరి 2026లో ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మైనింగ్ ఏరియాలోకి వెళ్తే ఒకసారి మళ్ళీ మనం ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. 600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 డేలో మీకు 1,200 రూపాయలు, అంటే ఇక్కడ మీకు 2x ప్రాఫిట్ ఇస్తున్నాడు. 2,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1 డేలో 5,000 అంటే ఇక్కడ మీకు 3x ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఇలాగ మీకు 1 డే ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి. అన్నీ కూడా 2x, 3x, 4x ప్రాఫిట్లు అయితే ఇస్తున్నారనమాట 1 డేలో. అయితే ఏంటంటే ఇలాంటి ప్లాన్స్ ఎందుకు రిలీజ్ చేస్తారంటే, అప్లికేషన్ లాంచ్ చేసి 10-11 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకొక రోజు వర్క్ చేయదా అనే ఆశతో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ అట్రాక్టివ్ ప్లాన్స్ అన్ని కూడా లాంచ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పేసి అని నవంబర్ 2025 నుంచి అయితే చెప్పడం జరిగింది.
ఎందుకన్నానంటే నవంబర్ 2025లో ఇందులో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ని కూడా గ్రూప్లోంచి తీసేశారనమాట. ఆ గ్రూప్లోంచి తీయటమే కాకుండా వాళ్ళు తీసుకున్న ప్లాన్స్ని కూడా వీళ్ళు డిజేబుల్ చేయడం జరిగిందనమాట. సో నవంబర్లో కొంతమంది అయితే లాస్ అవ్వడం జరిగింది. కొంతమంది ఏంటంటే యాక్టివ్గా ఉన్న ఐడీస్ మాత్రం రన్నింగ్లో అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఇందులో విత్డ్రాల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జనవరి 2026 ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇందులో విత్డ్రాల్ సమస్య అయితే మొదలైందనమాట. అయితే చాలామందికి కూడా ఏంటంటే ఇందులో విత్డ్రాల్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఏంటనేసి కస్టమర్ కేర్ అడిగితే వాళ్ళు ఏమంటారంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎవరినైనా రిఫర్ చేయండి, అంటే ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ అండి, అలా చేయించినట్లయితేనే మీకు విత్డ్రాల్స్ ఇస్తామని చెప్పేసి ఒక కండిషన్ అయితే పెట్టారు. కొంతమంది రిఫరల్స్ చేస్తున్నారు, కొంతమంది రిఫరల్స్ అయితే చేయట్లేదు అనమాట. సో రిఫరల్స్ చేయని వాళ్ళకి విత్డ్రాల్స్ రావట్లేదు, రిఫరల్స్ చేసే వాళ్ళకి మాత్రం విత్డ్రాల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అని తెలిసింది మనకి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% మీరైతే నష్టపోతారనమాట. అయితే నేను డిసెంబర్ 2025లో కూడా ఒకసారి చెప్పాను అనమాట, ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అంటే సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇందులో ఆఫర్స్ పెడతారు, అప్లికేషన్ క్లోజ్ చేస్తారని కూడా మీకు ముందే చెప్పాను. వీడియో కూడా ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు నా ఛానల్లో. ఈ అప్లికేషన్ ఎప్పటిలోగా క్లోజ్ అవ్వచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒకసారి మళ్ళీ మనం డొమైన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఓల్డ్ డొమైన్ ఎక్స్పైరీ డేట్ అనమాట. 17వ తారీఖు ఫిబ్రవరి 2026లో ఈ డొమైన్ అయితే ఎక్స్పైరీ అయిపోద్ది అనమాట. ఇది ఓల్డ్ డొమైన్ ఎక్స్పైరీ డేట్ అనమాట. అయితే న్యూ డొమైన్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? 16వ తారీఖు 11వ నెల 2026 ఇచ్చారనమాట. చాలామంది ఏమనుకుంటారంటే నవంబర్ వరకు టైం ఉంది కాబట్టి ఇంకా అప్లికేషన్ వర్క్ చేసే అవకాశం ఉందేమో అనుకొని చాలా పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు అందరూ. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్లాన్స్ని బట్టి చూస్తే మనకి డొమైన్ ఎక్స్పైరీ ఓల్డ్దే కన్ఫర్మ్ ఏమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లాన్స్ని బట్టి చూస్తే ఫిబ్రవరి 17వ తారీఖు 2026లో డొమైన్ ఎక్స్పైర్ అవుతుందని చెప్పాను కదా ఓల్డ్. సో వీళ్ళకి ఇచ్చిన ఆఫర్లని చూస్తే కూడా ఇది త్వరగా క్లోజ్ అయ్యేటట్టుగానే కనిపిస్తుంది, కానీ ఇది ఎక్కడ కూడా రన్ అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ ఇందులో విత్డ్రాల్ సమస్య కూడా వచ్చేసిందని చెప్పాను కాబట్టి ఏంటంటే కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్కి దూరంగా ఉండండి. అలాగే ఏంటంటే కొంతమంది తెలియక ఏం చెప్తారంటే ఈ అప్లికేషన్ ఇంకా లాంగ్ టర్మ్ వర్క్ చేసిద్ది, మీకేం టెన్షన్ లేదని చెప్తూ ఉంటారు రిఫరల్స్ చేయడానికి. అలాంటి మాటలు మీరు నమ్మకండి, నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.